ఏది ఏమైనప్పటికీ మన అన్వేష్ గారు ఏది ఆ ఉమా ట్రావెలర్ని ఆ యొక్క రవి ట్రావెలర్ని తోటి ట్రావెలర్స్ని ఓకే వాళ్ళని ఎంత నాకు ఎంసీఎం వచ్చింది వ్యూస్ రాణిస్తలేరు నాకు అని ఒక నెల రోజులు అదే టాపిక్ నడిపిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. కాంట్రవర్సీ క్రియేట్ చేస్తే ఆయనకి వ్యూస్ వస్తాయి అని. ఎంసీఎం అనేది ఎక్కడ ఏది ఆ ఎంసీఎం అనేది ఏంటంటే నీ యొక్క ఏమంటారు నువ్వు అప్లోడ్ చేసుకునే బదులు వాళ్ళ ఒక నెట్వర్క్ కింద నీకు హెల్ప్ చేస్తారు నీ వీడియోస్ అప్లోడ్కి దానికి అని చెప్తున్నారు. ఓకే సో ఏది ఏమైనా దానివల్ల అట్లా కాదు, అది వాళ్ళకి న్యూస్ తగ్గియడము పెంచడం ఎంసీఎం తోటి సాధ్యం కాదని మేధావులు టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు. కానీ ఈయన కేవలం ఊరికే కాంట్రవర్సీ క్రియేట్ చేసి తన వ్యూస్ పెంచుకుందామని, అంటే నా భాషలో ఏమంటా యూజ్లెస్ ఫెలో. ఓకే ఎక్కడన్నా ఆయన మాట్లాడిన దానికి ఒక్క 1% అని ఎక్కడన్నా ఆధారం ఉండదు, మన ఉండదు, మశానం ఉండదు. కానీ రియాలిటీ దగ్గర కూడా ఉండదు ఆధారం లేకపోయినా సరే. అంటే ఒక ఈర్ష్యతో ఒక ఈర్ష్య అనే జబ్బుతోటి బాధపడుతున్నాడు అన్వేష్ గారు. ఓకే ఇంకా బూతులు అయితే బూతు పితామహుడు, అర్థమైందా? సో ఆయన వచ్చిన నేపథ్యం ఏంది ఆయననే చెప్పింది, మనం సొంత కీర్తన చెప్తలేము. ఓకే ఇండియాలో ఈ జాబు ఆ జాబు ట్రై చేద్దామని శతవిధాలు ప్రయత్నించి అది రాలేదంట. ఓకే రాకపోతే ఈ షిప్పులలో గడిగే జాబు ఆయన గోవాలనో ముంబైలనో ఏదో ఇంటర్వ్యూ పోతే వచ్చిందంట. ఓకే ఆ విధంగా షిప్పులలో చిప్పలు గడిగేటువంటి ఉద్యోగము సంపాదించుకొని ఆ షిప్పు ఏడాడికి పోతే ఆడికి అడిగిపోయిండు. అంటే ప్రపంచ అన్ని దేశాలకు షిప్పు పోతుంది కదా. సో ఆ విధంగా షిప్తో పాటు పోయి షిప్పులు కడిగి ఆ విధంగా ఆయా దేశాల్లో ఏముంది ఏం లేదు అక్కడ ప్రజలు ఎట్లున్నారు అనేది అతనికి కొంచెం అవగాహన వచ్చింది, తెలుసుకున్నాడు. అంటే ఆ భయం పోయింది, కొత్త ప్రాంతానికి పోవడానికి భయం పోయింది. కానీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన ఉద్యోగం పోయినాక ఏం చేయాలో అర్థం కాలేదు, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు షిప్పులు. కాబట్టి ఏం చేసిండు, ఈ యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసి ట్రావెల్ బ్లాగ్స్ స్టార్ట్ చేసిండు. ఓకే స్టార్టింగ్ లో నిజంగానే హానెస్ట్ గా కష్టపడ్డాడు, వి అప్రిషియేట్ హిమ్ ఫర్ దట్. కానీ తర్వాత ఏమంటారు ఆ యొక్క లోపల ఉన్నటువంటి ఆ కష్టం అంతా ఇప్పుడు బూడిదలో పోసుకున్న పన్నీర్ లాగా చేసుకుంటుండు. ఆయన కష్టపడ్డ ఎఫర్ట్ ఆయన మిగతా ట్రావెలర్స్ కి భిన్నంగా ఒక సామాన్యకు అర్థమయ్యే ఆ యొక్క ఒక మాస్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ తన యొక్క సబ్స్క్రైబర్స్ పెంచుకొని ప్రజలకు కూడా కొత్త ప్రదేశాలు చూపెడుతున్నావు. దట్ వాస్ గుడ్ ఇన్ ద ఇనిషియల్ ఫస్ట్ couple of years. కానీ ఒకసారి దిమాక్లా సర్కాయించింది అంటారు కదా, అది అహంకారం, నేను ఏం చెప్పినా ప్రజలు చూస్తున్నారు అన్న అహంకారంతో తన యొక్క ఏది చీప్ లక్షణాలన్నింటినీ తెచ్చుకుంటున్నాడు. అర్థమైందా? అది ఎంతవరకు కరెక్ట్ మనం ఆలోచించాలి. రెండోది ఆయన అన్ని కోట్లు సంపాదించేటోడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రిప్పులకి పైసలు అడుకుంటాడు. కిలిమంజారో ఎక్కాలి, అట్లాంటిక్ యాత్రకు పోవాలి, లేకపోతే హిమాలయాలు ఎక్కాలని చెప్పి పైసలు అడుకుంటాడు. వాడు రిచ్, మళ్ళీ నాకు అన్ని కోట్లు వచ్చినాయని చూపెడతాడు. మళ్ళీ తల్లిదండ్రులు బిలో మిడిల్ క్లాస్ ఇంట్లోనే అదే పాత ఇంట్లో అట్లనే ఉంటున్నారు. అంటే అతను చెప్తున్న మాటలకి అతను వచ్చిన ఆదాయానికి మరి సింక్ అయితే అవుతలేదు. ఇంకా ఆయనకే తెలవాలి. ఓకే అంటే ఒక ప్రపంచ యాత్రికుడు ఇన్ని దేశాలు తిరిగి ప్రతి వీడియోకి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినా ఆయనకు ఆదాయము ఆయన వస్తుంది అని చెప్తున్న దానికి అక్కడ మనకు కనిపిస్తున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉంది. ప్లస్ వ్యభిచారినికి ఎన్ని రోజుకు $1000 ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ సొంత జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఇది బ్యాంకాక్ మాత్రమే, అది కూడా $8,000 ఫ్లైట్ టికెట్ నే తీసుకుపోతాడు. ఓకే ఇది పరిస్థితి. మరి ఇన్ని పైసలు ఉన్నాయి. ఇప్పుడు రవి ట్రావెలర్ ఇంకో ట్రావెలర్ ఆయన పెద్ద హోటల్లో పోయి ఉన్నాడు. ఒక్క హోటల్లో ఉండాలంటే $100 నుంచి $200 మినిమం తక్కువ లేకుండా ఏ హోటల్ రాదు పర్ డే. ఓకే ఈరోజు సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల తర్వాత చెక్ ఇన్ అయితే పొద్దున అరౌండ్ 11 o'clock చెక్అవుట్ కావాలి. ఓకే దానికి $100 నుంచి $200 తక్కువ ప్రపంచంలో ఎక్కడ అంతకంటే తక్కువకి రాదు. ఓకే కానీ ఈయన హోటల్ ఉంటాడు, హాస్టల్లో ఉంటాడు. హాస్టల్ అంటే ఏంది, ఒక 4 కలిసి ఒక ఏమంటారు పూటక్కుళ్ళ ఇల్లు లాగా. హోటల్ అంటేనేమో అది లగ్జరీ ఉంటుంది. సో ఇదేంటంటే ఒకటే రూమ్ లాగా ఉంటుంది. సో ఒక ఇల్లు లాగా ఇంట్లో ఒక 10 మంది 20 మంది ఇట్లాంటి వాళ్ళు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు అన్నట్టు. సో వాళ్ళకి అది చాలా తక్కువ రేట్ పడుతుంది. నువ్వు అంత కోటీశ్వరుడు అని నువ్వే చెప్పుకుంటున్నావు, ఇంత ఇన్కమ్ వచ్చిందని. మరి అంత చిన్న పూటకుళ్ళ ఇట్లా ఎందుకుంటున్నావు అంటే హాస్టల్లో ఎందుకుంటున్నావు అంటే సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్ అని చెప్తున్న ఆదాయానికి అక్కడ ప్రాక్టికల్ గా తేడా ఉంది. లేదంటే ఆయన బండ పీసోడు, రెండిట్లో ఏదో ఒకటి అయింది. బండ పీసోడు అయినా మరి ఎక్కడో చోట ఈ ఆదాయాన్ని ఏం చేస్తున్నాడు మరి తెలియదు. ఓకే సంథింగ్ ఈజ్ మిస్ మ్యాచింగ్. ఓకే